హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఓటింగ్ అయితే చూద్దామండి. ఈరోజు మార్నింగ్ ఓటింగ్ పోల్స్ అయితే ఈరోజే లాస్ట్ డే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి అయితే ఓట్ వేసుకోండి. లాస్ట్ 12 వరకు అయితే ఓటింగ్ లైన్స్ అయితే ఓపెన్ ఉంటాయి. సో మనకు ఫస్ట్లో ఓటింగ్లో అయితే ఎవరు ఉన్నారంటే విష్ణుప్రియ. కొంచెం నిన్న ఎగ్ టాస్క్లో కొంచెం సీత కానీ విష్ణు కానీ కొంచెం బిహేవియర్ అయితే బాగాలేదు. బట్ ఆయన కూడా ఆమెకు ప్రీ ఎగ్జిస్టింగ్ పోలింగ్ ఉంది అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఓట్ అయితే హై రేంజ్లోనే పడుతుంది. కొన్ని మూవీస్ చేసింది, యాంకర్గా చేసింది కాబట్టి ఆటోమేటిక్గా ఈమెకైతే బాగానే ఉంది ఓటింగ్. కొంచెం ప్రేరణ విషయంలో ఇష్యూ, దోశ విషయంలో ఇష్యూ కానీ, నేను ఎగ్ టాస్క్లో ఆ బుట్టను తన్నడం కానీ ఇవి కొంచెం ఉన్నా కూడా ఇక ఆమెకు ఆటోమేటిక్గా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది కాబట్టి ఓట్లు అయితే పడుతూనే ఉన్నాయి. నెక్స్ట్ నాగమణి కంటే అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నాడు కాబట్టి సో నాగమణి కంటే అయితే సెకండ్ పొజిషన్లోనే ఉన్నాడు. సో నిన్న నిఖిల్ కానీ పృథ్వీ కానీ చేసిన బిహేవియర్కి కింద పడ్డాడు. అయినా కూడా పాపం మళ్ళీ ఆడాడు, ఏడుస్తాడు, ఇంకా అన్ని ఎమోషన్స్ చూపిస్తున్నాడు కాబట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పాపం బిగ్ బాస్కి వచ్చాక ఇతనికి పెరిగింది. సో విష్ణుప్రియ కన్నా ఒక 3-4% తక్కువ ఓటింగ్తో అయితే ఉన్నాడు. ఆమెకు 26-28% పడతాయి, నీకు 22 అట్లా అయితే పర్సెంటేజ్ ఓటింగ్ అయితే పడుతూ ఉంది. సీతకి అయితే తగ్గింది పాపం, 6-7% ఉంది ఓటింగ్, చాలా తగ్గింది. నిన్న కొంచెము బిహేవియర్ బాగాలేదు ఎగ్ టాస్క్లో, దానివల్ల ఇంకా ఈమెకైతే ఓటింగ్ తగ్గుతూ వస్తుంది. నిన్న విష్ణు వీళ్ళిద్దరు చేతులు పట్టుకొని ప్రేరణ నెట్టేయడము, పాపం ప్రేరణ అక్కడ కొంచెం నాకు నచ్చలేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు నచ్చలేదు. సో ఓటింగ్ అయితే తక్కువ పడుతుంది. నైనిక కూడా డేంజర్ జోన్లో ఉందనే చెప్పాలి పూర్తిగా, ఎందుకంటే ఈమె పర్ఫార్మెన్స్ లేదు, ఈమె ఆట తీరు లేదు, ఏం లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. మొన్నటి వరకు కొంచెం ఓటింగ్ ఉంది కానీ నేను టాస్క్ ద్వారా ఈమె ఓటింగ్ అయితే డమాల్మని పడిపోయింది. 10-11% అట్లా ఉండే ఓటింగ్ ఈమె 6-7 పడుతుంది. చెప్పలేము, ఈమె పూర్తిగా డేంజర్ జోన్ అనే చెప్పాలి. పక్కా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే ఈమె అంత పర్ఫార్మెన్స్ అయితే పెద్దగా చూపించట్లేదు. ఆట తీరులో కానీ ఎక్కడైనా మాటలలో ఇన్వాల్వ్మెంట్ కానీ ఏమీ లేదు. నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని ఇట్లా ఎక్కడ మాట్లాడట్లేదు కాబట్టి ఈమె ఎలివేషన్ అయితే తగ్గిపోయింది. నెక్స్ట్ ప్రేరణ అయితే ఫుల్ పాపం బాగా ఆడింది. ఈమెకు 11% వరకు అయితే ఓటింగ్ పడుతూ ఉంది. నిన్న కూడా అసలు వీర లెవెల్లో యష్మి ప్రేరణ బాగా ఆడుతున్నారు. ఇంకా యష్మికి కూడా ఫుల్ పెరిగిపోయింది, 14% పెరిగిపోయింది ఓటింగ్. ప్రేరణ కూడా పెరిగింది. సో వీళ్ళిద్దరు అయితే డేంజర్ జోన్లో లేరు, ఖచ్చితంగా సేవ్ అవుతారు. వీళ్ళని బిగ్ బాస్ కూడా ఉంచుతాడు. ఒకవేళ వీళ్ళకి ఓటింగ్ లేకున్నా కూడా ఉంచుతాడు, ఎందుకంటే సీరియల్ కంటెస్టెంట్స్ కాబట్టి వీళ్ళుంటే ఆట రసవత్తరంగా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ వీళ్ళు ఎంత లేకున్నా కూడా ఏదో ఒక రీజన్ ద్వారా వీళ్ళనైతే బిగ్ బాస్ ముద్దు బిడ్డలాగా అయితే ఉంచుతాడు. నెక్స్ట్ అభయ్ నవీన్ కూడా పూర్తిగా డేంజర్ జోన్ అనే చెప్పాలి. ఆయన ఆట తీరు ఏం లేదు, ఆ ఎగ్గులు ఏం తీసుకుపోతున్నా గమ్మున కూర్చున్నాడు. సో నైనిక అయితే ఫుల్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఇద్దట్లో ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. నెక్స్ట్ పృథ్వీగా అంటే పిచ్చి పిచ్చిగా ఆడేస్తున్నాడు, అసలు అమ్మాయిలను కూడా చూడట్లేదు. ఇతను కూడా తక్కువ పడుతుంది కానీ వీళ్ళిద్దరితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువే అని చెప్పుకోవచ్చు. సో పృథ్వీకి మరి అంటే రెడ్ కార్డ్ ఇచ్చే లెవెల్లో అయితే వీళ్ళ లెవెల్లో ఆడుతున్నాడు, రూడ్గా ఆడుతున్నాడు. ఇంకా ఇట్లాంటి కంటెస్టెంట్ ఉంటే గొడవలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ ఉంచినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. సో అభయ్ నవీన్, నైనిక, పృథ్వీ ముగ్గురులో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. నాకైతే మోస్ట్లీ నైనిక, అభయ్ నవీన్ డేంజర్ జోన్ అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్